నమస్కారం. శ్రీ సుదర్శన వీక్షణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు వాస్తు జాతకరత్న జన్నకాల నిపుణులు శ్రీ చందా సుదర్శన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సుదర్శన్ గారు. సుదర్శన్ గారు, గజకేసరి యోగం గురించి చెప్పండి. ఇక్కడ మామూలు సహజంగా గజకేసరి యోగం అంటే గొప్ప అదృష్టవంతులు అయిపోతారు, కోటీశ్వరులు అయిపోతారని కూడా ఆలోచన చేస్తారండి. అక్కడ వచ్చేసి మామూలుగా గురువు కానీ చంద్రుడు కానీ తన స్వక్షేత్రాల్లో కానీ లేదా ఉచ్చక్షేత్రాల్లో కానీ ఉన్నప్పుడు ఇది యోగిస్తూ ఉంటుంది. అంటే చంద్రునికి కేంద్రంలో కానీ లేదా గురువు కేంద్రంలో ముఖ్యంగా చంద్రుడు ఉన్నట్లయితే అది గజకేసరి యోగం అంటారు. అంటే 1, 4, 7, 10 స్థానాల్లో ఉన్నట్లయితే గజకేసరి యోగం. చాలామంది జాతకాల్లో కూడా ఇది ఉంటుంది. కానీ అది ఎందుకు యోగించడం లేదని ఒకసారి కలిసి ఉన్నప్పుడు కూడా ఆ యోగం అనేది ఎందుకే చంద్రునితో గురుడు కలిసినప్పుడు ఆ గురుడు బ్రహ్మాండంగా యోగిస్తూ ఉంటాడు. కానీ అది యోగించే స్థానం అన్నమాట. ఉదాహరణకు 6, 8, 12 స్థానాలుగా వీళ్ళు ఉన్నారనుకోండి, ఒకవేళ కలిసి ఉన్నప్పటికీ లేదా కేంద్రకమైనప్పటికీ కూడా ఏదైనప్పటికీ కూడా ఆ యోగం అనేది సహజంగా వర్తించదు. కానీ కొందరు జాతకాల్లో ఏంటంటే మాకు నిన్న కలిసిన కొందరిలో వచ్చేసి ఆ యోగం మేము పరిశీలన చేయంగా అది ఇప్పుడు దశ కూడా చంద్రదశ నడుస్తుంది. చంద్రదశ అంటే దాదాపు 8 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఆల్రెడీ 4 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడైనా నువ్వు వచ్చినావా, మేలుకున్నావు, నీకు ఎట్లో ఇది ఇప్పుడు మేలవుతుంది, ఇది కూడా ధరించబోయింటే ఇంక 4 ఏళ్ళు అయిపోయినంటే నీకు మంచిది ఏదైతే అబ్బాలనో మంచిగా కోటీశ్వరుని కావాలనో కాలేకపోయే అవకాశం. అంటే అది మిగతాది ఇంకా ఏదైతేనా గురువు కానీ చంద్రుడు కానీ మిగతా దశలు అంతర్దశలు అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చంద్రదశ నడుస్తుందంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి రాహుదశ వస్తుంది. రాహుదశ తర్వాత మళ్ళీ శనిదశ వస్తుంది. శనిదశ తర్వాత మళ్ళీ గురుదశ రావాలి. అంటే దాదాపు ఈ రాహు శని తీసుకుంటేనే 40 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు అతను వచ్చిన వయసు 30 సంవత్సరాలు, 40 అంటే 70 ఏళ్ళకి అతనికి ఒకవేళ ఆ గజకేసరి వచ్చిన ఏం ఉపయోగం వస్తుంది? ఒకవేళ అంతర్దశలో వస్తే 2 ఏళ్ళు, సంవత్సరం నుంచి 2 ఏళ్ళ మధ్యలో అది ఉపయోగపడుతుంది. ఒకవేళ చంద్రుడు కానీ గురుడు కానీ అంత ప్రభావితంగా ఉండదు. దశలో ఉండే ప్రభావితం అంతర్దశల్లో ఉండదు. ఇంకా రత్నం ధరించినప్పటికీ కూడా ఆ శక్తి అయితే ఉంటుంది. కానీ ఆ గ్రహ ఏదైతే దశానాథుడు ఉన్నాడో అక్కడ ఇబ్బంది పెడతా ఉంటే ఇది పెద్ద శక్తి అంటే కంఫర్ట్గా అంటే సెక్యూరిటీగా ఉంటుంది కానీ యోగించలేదు. కాబట్టి అందుకే మనం చాలామంది చెప్తూ ఉంటాం, త్వరపడండి ఏదైనా సరే నిర్ణయం తీసుకునే విషయంలో. ఇట్లా ఎందుకంటే నిన్న వచ్చిన ముగ్గురు మా దగ్గర కూడా ఇతన్ని చూసి ఆశ్చర్యపోయినారు. సార్ ఇదేదో బాగుంది సార్, ఇంకా రేపు కొంతమందికి అయితే ఇంకా రేపు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఆ దశ స్టార్ట్ అయ్యే వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నారు. నేను వచ్చి మేలైంది సార్, ఈ 4 ఏళ్ళు ఇతను పోగొట్టుకున్నాడు కాబట్టి నాకు ఉపయోగపడుతుందనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అంటే నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ ఆ యొక్క ఏదైతే యోగం ఉంటుందో జాతకంలో ఆ యొక్క యోగం అనేది అక్కడ ఉపయోగపడాలా అంటే అది డీవియేషన్ అయి ఉండవద్దు. కొన్ని సందర్భాల్లో సపోజ్ చంద్రుడు కానీ గురుడు కానీ కలిసి ఉన్నప్పటికీ లేదా కేంద్రకాల్లో ఉన్నప్పటికీ అంటే ఇద్దరు ఈ ఏదో గురుని కానీ చంద్రుడు కానీ 12వ అధిపతి కానీ 8వ అధిపతి కానీ 6వ అధిపతి కానీ లేదా ఉండకూడని స్థలంలో నుంచి ఈ యొక్క ఏదైనా ఇంకో గ్రహ వీక్షణ అంటే శని కానీ కుజుడు కానీ వీక్షిస్తూ ఉన్నప్పుడు అది దోషభంగం అంటే యోగభంగం అవుతుంది. యోగభంగం అయినప్పుడు ఎన్ని యోగాలు అక్కడ ఉన్నా సరే మిగతా యోగాలు కూడా అట్లే మీరు విశ్లేషణ చేసుకోవచ్చు. అందుకే ఏదైనా సరే విషయంలో మనం ప్రధానంగా రత్నాలను సూచించే విషయం చాలామంది ఏంటంటే మా వాడు రేపు ఏమైపోతాడో అంటే ఇప్పుడు చదువుకుంటున్నాడు, చదువు సరిగా ఉంటుందో ఉండదో, తర్వాత రేపు వ్యాపారం బాగుంటుందా లేదంటే సాఫ్ట్వేర్ చేస్తాడా లేదా ఫారిన్ వెళ్తాడా, ఇటువంటి ఆలోచనలు ప్రేక్షకులు చేస్తూ ఉన్నారు. మేము చెప్పేది ఒకటే, ఏదైతే రక్తదాన శుభసూచకంగా మనం దానం చేయిస్తున్నామో దానివల్ల అతను ఏం చేయాలనో అది చేస్తాడనమాట. అది కలెక్టర్ కావచ్చు, కండక్టర్ కావచ్చు, కానీ తన జీవనయానం ఏదైతే ఉంటుందో అది ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది ప్రధానంగా గుర్తుపెట్టు. ఇప్పుడు గొప్ప చదువుతలే కొంతమంది పిల్లోళ్ళు వచ్చేసి అకస్మాత్తుగా చనిపోవడం, ఆత్మహత్య అంటే ఆ పిల్లవానికి ఆ యోగం ఉండదు. కానీ మనం బలవంతంగా హాస్టల్ పంపించి అక్కడ చదువు వృద్ధించడం వలన ఇటీవల చూసిన ఆత్మహత్యలు కానీ ఆ బిల్డింగ్ పై చూసి చనిపోవడం కానీ ఇటువంటి చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితి పిల్లలకు రాదు. ఇది ప్రధానంగా గమనించుకోండి. ఇంకోటి ఏంటంటే కొంతమంది రాజకీయాల్లోకి వెళ్తూ ఉంటారు, అక్కడ రాజకీయ యోగం వాళ్ళకు లేదు. అటువంటిప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ వృధాగా డబ్బులు అయిపోయేసుకోవడము, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడము, కుటుంబంలో ఇబ్బందులు కలగడం కూడా జరుగుతాడని మనం చూస్తూ ఉన్నాం. అనవసరంగా వ్యయ ప్రయాస గురించే అట్లా లేకుండా కూడా చూసుకోవాలి. తర్వాత కొంతమంది ఏదో పని చేసుకుంటుంటాడు లేదా కన్సల్టెన్సీ ఆ టైప్ చేసుకుని సొంతంగా వ్యాపారం పెట్టడం మొదలు పెడతారు. అంటే దీనికంటే కూడా ఆడ ఎక్కువ ఆదాయం వస్తూ ఉంటుంది. అట్లా కూడా ఇవన్నీ జరగడానికి కూడా కారణం అది ఏదైతే మీ గ్రహధారణ చేస్తూ ఉన్నారో దానివల్ల దోషాలు కలుగుతూ ఉంటాయి. మీరు గ్రహధారణ చేసినప్పుడు సింపుల్గా టెక్నిక్ ఏంటంటే ఏదైనా సరే కొన్ని సిమ్టమ్స్ మీకు కనబడతా ఉంటాయి. అంటే నీరసంగా ఉండటము, ఉన్నట్టుండి జ్వరం రావడము, తర్వాత అలసిపోవడము, ఇటువంటివి కూడా ఆ గ్రహధారణ విషయంలో లేదా మీకు కొన్ని ఏంటంటే కొందరు మొండికి కూడా ఇది ఏదో ఆయన చెప్పినాడు కాబట్టి ధనం వస్తా అన్నాడు కాబట్టి అంటే మొండిగా ఉండి నిరంతరాయంగా హాస్పిటల్కి వెళ్ళడము, ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండడం, టాబ్లెట్స్ వాడడం, ఇటువంటి కూడా జరుగుతాం. ఆ రక్తదానం వల్ల కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఒకసారి దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. మీ జీవితాల్లో జరిగిన అనుభవాలను కూడా పరిశీలన చేసుకొని మీకు అర్థమవుతుంది. అలాగే సుదర్శన్ గారు, యూనివర్స్ అంటే విశ్వం మనతో మాట్లాడుతుందా? మనం విశ్వంతో కనెక్ట్ అవ్వగలమా? కనెక్ట్ అవ్వడం అది వేరు విషయం అండి. ఎందుకంటే ముందు మనము విశ్వంతో కనెక్ట్ అవుతాం లేదు తర్వాత విషయం. మన కుటుంబ సభ్యులతో మన చుట్టూ ఉండే ప్రజలతో కనెక్ట్ కావాలా.
ఇది కనెక్ట్ కాకనే కదా ఇన్ని సమస్యలు మనకు వస్తూ ఉండేది. ఈ చాలామంది ఏం చెప్తారంటే మీరు మెడిటేషన్ చేసుకొని మీరు యూనివర్స్ కనెక్ట్ అవుతుంది, మీకు ఏం కావాలని నివారణోపాయం దొరుకుతుంది, లేదా పూజలు చేసుకోండి. నిన్న మనం ఒక దుర్మరణం చూసినట్లయితే నంద్యాలలో వాళ్ళు చనిపోయిన 5 రోజులు పెళ్లి కాలే, పారాణి ఆరలే, వాళ్ళు వచ్చి చనిపోయి కుటుంబ సభ్యులతో సహా చనిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? వాళ్ళకేం వాస్తు చూసిన వాళ్ళు ఉండరా, లేదా ముహూర్తం పెట్టిన వాళ్ళు ఉండరా, అంటే దైవ దర్శనం చేసుకుని వాళ్ళు ఎందుకు జరుగుతుంది? ఇక్కడ మీరు చాలా జాగ్రత్త ఇటువంటి విషయాలు గమనించుకోండి. ఎందుకంటే మేము ఎక్కడే కానీ దేవుణ్ణి కానీ దైవాన్ని కానీ విశ్వాన్ని కానీ ఇంకా మీకు సూక్ష్మంగా విశ్వం గురించి చెప్పాలంటే మనలో ఉండే ఆత్మలో ఉండే పరమాత్మ, మన చుట్టూ ఉండే పరాశక్తి. మేము అదే చెప్తాం, మన చుట్టూ ఒక వలయంలా శక్తి ఉంది, అది 7 రంగుల్లో ఉంటుంది, అది డీవియేషన్గా అంటే పరాశక్తి అనేది అనమాట. ఈ 2 కలిసినప్పుడే విశ్వానికి కనెక్ట్ అయి ఉంటారు, అది పరబ్రహ్మం అని చెప్తారు. ఇట్లా సూక్ష్మంగా ఆలోచన చేస్తే చాలా ఉంటాయి. మన పరిస్థితి, మన జీవనయానం, భౌతిక జీవనయానం ఏ విధంగా ఉండాలి, ఇబ్బంది లేకుండా ప్రధానంగా ఆలోచన చేస్తే ఆడమడి విశ్వాన్ని మీరు కనెక్ట్ అయిపోతారు, విశ్వంలోకి పోకుండా ఉంటారు. ఫస్ట్ అది చూసుకోండి, ఎందుకంటే అది జాగ్రత్త. అలాగే కాలర్ రెడీగా ఉన్నారు, శ్రీనివాసులు ఒంగోలు నుంచి. శ్రీనివాసులు నమస్తే అండి. నమస్తే మేడం. సుదర్శన్ గారితో మాట్లాడి మీ సమస్య చెప్పండి. చెప్పండి గురువు గారు. నమస్కారం అండి, చెప్పండి. సార్ నా పేరు శ్రీనివాసులు. నేను ఏది అనుకున్నా ఎనిక్కిపోతుంది సార్ అది ఏంది అసలు అర్థం కావట్లేదు. ఏ పని మూలం పట్టుకున్నా కానీ అది ఎనిక్కి వెళ్ళిపోతుంది. అయ్యో, మీది డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు సహా ఏమైనా ఉందా అండి? డేట్ ఆఫ్ బర్త్ అంటే 1975 సార్. నిమిషాల సమయం లేదైతే మీది. సరే అండి, మీరుండే సొంత ఇండ్లా అద్దె ఇండ్లా? అద్దె ఇండ్లే. ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటారు? రోడ్ ఎక్కడుంది ఆ ఇంటికి? ఏదండి? పడమర ఫేసింగ్, పడమర రోడ్డు ఉంది. ఎలాగో అక్కడ తూర్పు యోగిస్తానట్లు లేదండి, ఈశాన్య దోషం కూడా ఉన్నట్టుంది. అద్దెనే కాబట్టి ఎన్నాళ్ళ ఇంట్లో ఉండబట్టి మీరు? 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి సమస్య? 2 ఇయర్స్ నుంచి ఆ సమస్య ఉంటుందా? అంతకుముందు కూడా సమస్య ఉందా? అంతకుముందు కూడా సమస్య ఉందండి, కొంచెం తక్కువ కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది. ఏది అనుకున్నా కానీ అది ఎడికి వెళ్ళిపోతుంది, కానీ ముందుకు అట్లా వచ్చిందా చేయదాకా వస్తుంది, మళ్ళీ ఎడికి జారిపోతుంది. అయ్యో, మీరు ఇంతకుముందు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉన్నారు? నేను పరాండు ప్లేసింగ్ అండి. ఇంతకుముందు ఇప్పుడు ఉండేది కాదు? ఇంతకుముందు కూడా పరాండు ప్లేసే. అయితే మీకు పడమర యోగిస్తాను లేదండి, ఎందుకంటే సహజంగా వీళ్ళు కట్టే విధానంలో మీకు యోగించడం కాదు. ఇక్కడ మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. అక్కడ ఏదైతే మీరు పడమర ఫేసింగ్లో ఉండారో చాలామంది కట్టే విధానం ఏంటంటే తూర్పు ఖాళీ లేకుండా ఉండడం కట్టడం, తర్వాత ఈశాన్యం మూల ఇబ్బందికరంగా అంటే మూతపడడం కానీ, లేదంటే అక్కడ బరువులు ఉండడం కానీ, ఇటువంటి సహజంగా కడుతూ ఉన్నారు. అటువంటి దోషాలు ఆ పడమర ఫేసింగ్లో ఉంటాయి. ఓసారి తూర్పు కానీ ఉత్తరం ఫేసింగ్ ఇల్లు కానీ చేరి చూడండి. అట్లా ఏదైనా మీకు నివారణోపాయం దొరుకుతుంది. లేదా మీరు ఇంకా బాగా ఉండాలా, ఇటువంటి ఇంతకాలం ఉండే సమస్యలు ఉండకూడదు అని ఆలోచన ఉన్నట్లయితే ఒక 4-5 ఇండ్లు చూసుకొని మా అపాయింట్మెంట్ తీసుకొని మేమే అక్కడికి వచ్చి చూసి ఏదైతే నెంబర్ 1గా ఇండ్లు ఉంటుందో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 తర్వాత పనికిరాని ఇండ్లు అయితే అస్సలు ప్రిఫర్ చేయము. అట్లా ఏదైనా ఉంటే ఆలోచన చేయండి. రెండిట్లో ఏదో ఒక విధానం మీరు చెప్పిన ప్రకారం చూసుకోండి. అలాగే సుదర్శన్ గారు, ఈ మధ్య కాలంలో స్విచ్ వర్డ్స్ అనేవి బయట బాగా వినిపిస్తున్నాయి. అంటే మనకి మనీ అట్రాక్ట్ చేయాలన్నా, లేకపోతే హెల్త్ బాగుండాలన్నా కొన్ని స్విచ్ వర్డ్స్ మనం కంటిన్యూస్గా అంటున్నా, లేదంటే రాస్తున్నా, ఈ హ్యాండ్ మీద రాయాలని చెప్తున్నారు. ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. అప్పుడు యూనివర్స్ మనకి ఇస్తుంది అని చెప్పి వింటున్నాం. నిజమేనా? ఇక్కడ మీరు చెప్పినట్లండి, స్విచ్ వర్డ్స్ అంటే మంత్రం అంతే. ఇప్పుడు అది ఇంగ్లీష్లో చెప్తున్నారు అంతే. ఈ పలానా మంత్రం చేసుకోండి, మీరు యూనివర్స్ కనెక్ట్ అయిపోతారు, ఇంకా తద్వారా మీరు ఏమనుకుంటే జరిగిపోతారని చెప్తారు. నిజంగా మీరు ఆలోచన చేయండి, ప్రతి ఒక్కరూ కూడా ఏ కుల మతాలకు అతీతంగా కూడా వాళ్ళ యొక్క దైవారాధన చేసుకోవడం లేదా? నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఒక 5% 100కి వచ్చేసి 2, 3 మూర్ఖత్వులు ఉన్నారు. కానీ అంటే దైవాన్ని వ్యతిరేకించి దైవం లేదు, దయ్యం లేదు, ఏం లేదు, నేను నా అనే అహంకారంతో ఉండాలి. కానీ నాకు తెలిసి 99% మంది జనాలు వచ్చేసి ఏదో ఒక దైవారాధన ఏదో ఒక రూపంలో చేస్తూనే ఉన్నారు. అంటే అది రోజు చేయకపోవచ్చు, ఒకరు వారానికి చేయొచ్చు, ఒకరు నెలకు చేయొచ్చు, లేదా ఒకరు ఆ కార్తీక మాసంలోనో లేదా శ్రావణ మాసంలో అట్లా చేస్తూ ఉండొచ్చు. వీళ్ళు ఎందుకు మరి ఇన్ని సమస్యలు పడుతున్నారు? ఇక్కడ గమనించండి. యూనివర్స్ కనెక్ట్ కావాలంటే మీకు ఫస్ట్ సహకరించాల్సింది మీ యొక్క శరీరం సహకరించాలి. మీ యొక్క శరీరం సహకరించాలంటే ఏం చేయాలి? అక్కడ ఏదైతే మీ గ్రహ ఇబ్బంది పెడతా ఉంటుందో ఆ గ్రహ శాంతింపజేసుకోవాలి. శాంతింపజేసుకొని మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు? ఈ మంత్రం చేసుకొని, ఈ జపం చేసుకొని, ఈ హోమం చేసుకొని ఇన్ని చెప్తారు. దానికంటే ముందు కూడా అది అంటే మన గ్రహం అంటే అక్కడ ఏం ఆలోచన చేయాలా? శక్తిగా ఆలోచన చేయాలి. ఏదో ఒక శక్తి మీలో డీవియేషన్ జరుగుతూ ఉంది. దానివల్లనే మిగతా గ్రహశక్తి కూడా అనుకూలంగా లేకుండా పోతూ ఉంది. ఇప్పుడు మనం ఇదివరకు చెప్పిన ఎగ్జాంపుల్తో అట్లా ఏదైతే ఆ గ్రహశక్తి ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మీ చుట్టూ ఉండేటి పరిసరాలు కూడా మీకు కనెక్ట్ అయిపోతాయి. తద్వారా ఏది డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలతో ఉన్నట్లయితే, అట్లా లేకుండా ఉన్నట్లయితే కనుక
ఏదైతే మనం వాస్తుబద్ధంగా ఇంటి నిర్మాణం కానీ ఇంట్లో కానీ ఉంటే కనుక ఆటోమేటిక్ యూనివర్స్ మీరు కనెక్ట్ అయిపోతారు. మీరేం గ్రహ జప హోమాలు చేయాల్సిన పని కూడా లేదు. అవి అడిషనల్గా చేసుకుంటే చేసుకోవచ్చు కానీ తప్పేం లేదు. తర్వాత కొంతమంది పొద్దున్నే 4 గంటలకు లేసి పూజ చేయమంటారు, కొంతమంది సాయంత్రం పూజ చేయమంటారు, కొంతమంది మిట్ట మధ్యాహ్నం చేస్తే చాలా మంచిది అంటారు. ఇంకా కొంతమంది మహానుభావులు ఏంటంటే మార్వాడి వాళ్ళు అర్ధరాత్రి పూట మహాలక్ష్మిని చెప్పుతో కొడతారు, చిపుడుతో కొడతారు కాబట్టి ధనం వస్తాయంటారు. ఏది మీరు నమ్మాలా, ఏది మీరు నమ్మకూడదు. మేము చెప్పేది ఒకటే, ఏదైనా కానీ వాస్తుబద్ధంగా శరీర నిర్మాణం ఏ విధంగా ఉందో ఇంటి నిర్మాణం ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఇంకా ఏమని చెప్తారంటే ఈశాన్య మన బరువు పెట్టాయని ఏమైతే నేను చూస్తా అంటారు. ఆయన బాగున్నాడు కాబట్టి మీరు మిగతా వాళ్ళని చెడిపోవనే. కానీ మీరు ఆ బరువులు పెట్టిన వాళ్ళు, అట్లా గోడలు ఎత్తు కట్టిన వాళ్ళు కూడా మీ చుట్టుపరిసరాల్లో ఉంటారు, మీరు కూడా గమనించవచ్చు. అట్లా ఏదైనా సరే అనుసరించి ఆచరించి పాటించినట్లయితే ఈ ధర్మానికి వ్యతిరేకంగా ఉండకూడదు. ధర్మం అంటేనే మన ఋషులు ఏ రోజో నిర్ణయించినారు, అంటే ఏ విధంగా ఇండ్లు ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు. తర్వాత ఒక గ్రహం అనేది మిమ్మల్ని ఏ విధంగా పట్టి పీడిస్తుంది. ఇప్పుడు సపోజ్ బాలగ్రహ దోష పిల్లలు చెప్తా ఉంటారు, అంటే ఈ పలానా స్థానంలో ఉండాల్సిన గ్రహం ఉండకూడదని చెప్తారు. అదే ఇంకొక గ్రహం ఏదైనా అక్కడ పనిచేస్తూ ఉంటుంది, ఆ బాలగ్రహ దోషాన్ని కూడా తొలగిస్తుంది. తద్వారా ఏమవుతుంది, ఇది ఏదైతే మంచి చేసే గ్రహ ఆ అబ్బాయి పిల్లోనికి అబ్బుతాదో అప్పుడు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అప్పుడు ఆ గ్రహదోషం నుంచి కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు. లేకపోతే ఐసీయూలో ఉండటము, హాస్పిటల్ పాల్గొనడము, లేదా పుట్టిన వెంటనే చనిపోవడము, తర్వాత 5 ఏళ్ల లోపలనే బావిలో పడి చనిపోవడం, ఇటువంటి కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి దోషాలకన్నిటికీ కూడా ఇవే కారణము. కాబట్టి ఏదంటే అవి మూర్ఖత్వంలో పడకుండా చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకొని తద్వారా నివారణోపాయం పొందండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు శ్రీనివాసరావు గారు బాపట్ల నుంచి. శ్రీనివాస గారు నమస్తే అండి. నమస్తే అండి. సుదర్శన్ గారితో మీ సమస్య చెప్పండి. పడమట రోడ్ అండి. మేము తూర్పు ఫేస్లో ఇల్లు కట్టుకున్నామండి. వెనక పడమట భాగం కొంచెం ఖాళీగా ఉంటే అక్కడ మళ్ళీ చిన్న గది వేసి దాన్ని కొంచెం ఇంటికన్నా హైట్ కట్టాము. 1988లో కట్టామండి. కొంచెం ఇప్పుడు 10 సంవత్సరాల మధ్య దాంట్లో ఉండలేదు. దాంట్లో ఉండమంటారా, పడేసి వేరే వీళ్ళు కట్టమంటారా అని సార్. ఆ స్థలానికి రోడ్డు ఎక్కడ ఉందండి? పడమట అండి. పడమర. తూర్పులో కూడా రోడ్డు ఏమైనా ఉందా? తూర్పు రోడ్లు అది వరకు ఉండేదండి, ఇప్పుడు క్లోజ్ అయిపోయిందండి. అది వరకు ఉందని అటు పెట్టి కట్టాం. ఇంతకుముందు రోడ్డు ఉన్నాయి కాబట్టి అప్పుడు తూర్పు ఫేసింగ్ గడి కట్టినారు. తర్వాత వచ్చి పడమర ఫేసింగ్లో ఒక చిన్న రూమ్ వేసినారు. ఎలా 1908లో కట్టినారంటే ఏం బాట పెట్టుకుని నడుస్తున్నామండి. వెనక పక్కన ఎక్కువ ఖాళీ ఉంటే పడమట భాగంలో ఒక గది కూడా కట్టాము. ఖాళీ స్థలం ఎక్కువ ఉంది కాబట్టి గది కూడా కట్టినారు. గది కట్టి మళ్ళీ పార్టీషన్ కూడా చేసినారు. చేసినా కూడా నాకు ఆ ఇల్లు అంత ఇదిగా లాభం లేదనిపిస్తుందండి. 88లో కట్టాము. 88లో అయితే ఇప్పుడు దాదాపు 40 ఏళ్ళు పైన అవుతుంది కదండి. కాబట్టి అటువంటిప్పుడు ఆ నిర్మాణం తొలగించి ఎలాగో పాత పడింటే ఒకవేళ, లేదంటే ఆ బిల్డింగ్లో స్ట్రెంత్ ఉన్నట్లయితే ఎటువంటి దోషాలు లేకుండా మార్పులు చేసుకున్నట్లయితే మాత్రం అది యోగిస్తుందండి. దానికేం సంబంధం లేదు మీరు అనుకున్నట్లు. ముఖ్యంగా ఉత్తర ద్వారం తూర్పు ద్వారం ఆ ఇంటికి ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. తద్వారా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా ఏదైనా పరిశీలనగా ఆ ఇంట్లో ఉండాలి, మేము బాగా ఉండాలి అని ఆలోచన ఉంటుంది, ఓసారి మా వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకోండి. అక్కడికే వచ్చి చూసి ఈ 40 ఏళ్ల కాలంలో ఎటువంటి మార్పులు ఏ విధంగా జరిగినాయి, ఇప్పుడు ఆ తూర్పు నడ కూడా బంద్ అయింది, అది బంద్ అయినా నుంచి మీకు ఏ సమస్యలు కూడా కలిగినా అక్కడ మనం వివరించడం జరుగుతుంది. తద్వారా నివారణోపాయం పొంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ఇంట్లోనే ఉండొచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేదు. అది అట్లా మీ ఆలోచన ఎట్లా నిర్ణయం ఉంటే అట్లా చేసుకోండి. అలాగే సుదర్శన్ గారు, కొంతమంది ఉంటారు అంటే పరిహార శాస్త్రంలో కొన్ని పూజలు కానీ లేదంటే పరిహారాలు పాటిస్తే కనుక మనకి ఆర్థికంగా కలిసి వస్తుంది, లేదంటే అప్పుల బాధలు తొలగుతాయి అని చెప్తారు. అలాగే మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఈ రంగు దుస్తులు ధరించాలి, లేదంటే ఈ పరిహారం చేసి వెళ్ళాలి, కొన్ని చెప్తూ ఉంటారు. అవి నిజమేనా అండి? ఇక్కడ అదే అండి మనం చెప్పేది ఏంటంటే, చాలామంది ఇప్పుడు మన ప్రేక్షకులు కూడా వీళ్ళందరూ పరిహారాలు చేసుకునే వాళ్ళే, ఎవరేం చేసుకోకుండా ఏం ఉండరు. కానీ కొంతమంది చెప్తారు నీ జీవితాంతం నువ్వు పరిహారాలు చేసుకోవాల్సిందని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారు, ఇప్పుడు నీకు ఆ దశ నడుస్తుంది కాబట్టి ఏదో నెలకు ఒకసారి చేసుకోమని చెప్తారు. కొంతమంది ఒక్కసారి జపం చేయించుకుంటే చాలా అయిపోతుందని చెప్తారు. దీంట్లో ఏది మీరు నమ్మాలి? అందుకే నేను ఎందుకంటే చెప్పేది ఒకటే మాట, మేము చెప్పేది వచ్చేసి ఏదైనా సరే పరిహారము అది మీకు జీవనోపాయంగా ఉండాలి. నెంబర్ 1 పాయింట్, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. అందుకే మనం చేసేది ఏంటంటే రత్నం మనం ఇచ్చినప్పుడు రత్నదాన సలహా ఇచ్చినప్పుడు వచ్చేసి, అంటే మేము రత్నాలు అమ్మడం లేదు, మళ్ళీ అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మా దగ్గరనే కొనుక్కోవాలని మేము చెప్పాం. ఎందుకంటే ఆ సలహా మాత్రమే మేము ఇస్తాం. ఏది రంగు ధరించవచ్చు, ఏ రత్నం ధరించవచ్చు, ఇటువంటి చెప్తా ఉంటాం. అవి ధారణ చేయడం వలన, అవి అనుసరించడం వల్ల, వాస్తులో కూడా ఉండే కొన్ని మెలకువలు అనుసరించడం వల్ల గొప్ప గొప్ప ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు. అది మా చెప్పుకుంటూ పోతే ఇంకా 10 ఎపిసోడ్లు 100 ఎపిసోడ్లోనే అవుతుంది. అట్లాంటి చాలా విశేషాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఏదైనా సరే అనుసరించి ఆచరించి పాటించండి. అది వాస్తుబద్ధంగా అంటే ప్రకృతిబద్ధంగా, నెంబర్ 2 రత్నబద్ధంగా అంటే జ్యోతిషపంలో మీ డేట్ ఆఫ్ బర్త్ 2 నిమిషాలు ఉన్నది ఆచరించినట్లయితే వీటన్నిటికంటే కూడా ఎక్కువ ఫలితాలు మీరు పొందుతారు. ఒకసారి ఆచరించి చూడండి, మీకే తెలుస్తుంది. ఆచరించిన వాళ్ళకి చెప్తున్నా, ఆచరించే వాళ్ళకి తెలుసు ఎలాగా గొప్ప ఫలితాలు పొందుతున్నారు. అలాగే పార్వతమ్మ గారు కడప నుంచి కాల్ చేస్తున్నారు. పార్వతమ్మ గారు నమస్తే అండి.
సుదర్శన్ గారితో మీ సమస్య చెప్పండి. నమస్తే మా నమస్కారం పార్వతమ్మ గారు, చెప్పండి. ఇల్లు కట్టింటే తూర్పేసి కట్టాను సార్. మ్మ్. అది కొరవారు రుణం అయింది, అప్పు అయింది సార్. అది అమ్మకపోతే ఎంత ప్రయత్నం చేసినా వచ్చింది బాగుంది అంటారు, అమ్మకపోతే సార్. ఇప్పుడు ఇంటికంటే తూర్పు రోడ్డు ఎత్తుంది, అంతేనండి? మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నాడు, ఒకసారి మీకు పరిష్కారం చెప్తా వినండి. ఇంటికంటే తూర్పు రోడ్డు ఎత్తు ఉన్నప్పుడు అంత తేలిక ఎవరే కానీ కొన్ని ప్రిఫర్ చేయరండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, రామచంద్ర గారు వికారాబాద్ నుంచి. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్తే మేడం. సుదర్శన్ గారితో మీ సమస్య చెప్పండి. ఏం లేదు సార్ మేడం, ఆర్థికంగా బాగాలేదు అట్లా. చెప్పండి. ఆర్థికంగా బిజినెస్ అంతా లాస్ ఉంది మేడం. అయ్యో, మీరు ఏ ఫేసింగ్ ఉంటున్నారండి? ఈస్ట్ ఫేస్. ఈస్ట్ ఫేసింగ్. మీరు ఉండే ఇల్లు సొంత ఇల్లేనా? సొంత లేదు. ఆ ఇంటికి ఉత్తర ద్వారం ఉందా? లేదు సార్. లేదు. ఉత్తరం నా కాంపౌండ్ ఉందా లేదా మీ ఇంటికి? ఉత్తరం కాంపౌండ్ ఉంది సార్. కాంపౌండ్ ఉంది. కాంపౌండ్ ఉన్న ఉత్తర ద్వారం లేకపోతే ఆ ఇంటికి ఆర్థిక పరంగా అంటే మన వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ధనలక్ష్మి ఇంట్లోకి అడుగు పెట్టదు. అది నెంబర్ 1 పాయింట్. ఆ డబ్బు వచ్చేదానికి మార్గం ఉత్తర ద్వారము. అట్లా అక్కడ ఏదైనా అవకాశం ఉంటే ఉత్తర ద్వారం ఏర్పాటు చేసుకోండి. అది తర్వాత వచ్చేసి ఉత్తర ద్వారం ఏర్పాటు చేయమన్నది పూర్తి మూల లేకుండా కొంచెం సెంటర్లో, అంటే ఎలాగో తూర్పు ద్వారం వచ్చేసి మూలగా వచ్చిన తర్వాత ఈశాన్య మూల, ఇది ఏదైనా సరే కొంచెం ఉచ్చ స్థానంలో వచ్చేటట్టు చూసుకోండి. దానికి ఆనుకొని పెట్టుకోకుండా అట్లా చేసుకోండి, వెంటనే మీకు డబ్బు కలిసి వస్తుంది. ఇంకా ఏదైనా పరిపూర్ణంగా వాస్తు ఫలితాలు పొందాలంటే ఓసారి మమ్మల్ని సంప్రదించండి. నెక్స్ట్ నంద్యాల నుండి కృష్ణ గారు కాల్ చేస్తున్నారు. కృష్ణ గారు నమస్తే అండి. సుదర్శన్ గారితో మీ సమస్య చెప్పండి కృష్ణ గారు. హలో సార్, చెప్పండి కృష్ణ గారు. అదే సార్, మేము కొన్ని పనులు అనుకుంటున్నాం కానీ అవి కావడం లేదు సార్. అయ్యో. అది ఒక ఇల్లు పడమటి దిక్కు ఉంటుంది, ఇంకోటి కొత్త ఇల్లు కట్టిస్తున్నాము, అది ఉత్తర దిక్కు ఉంది. అది స్లాబ్ వర్క్ అయ్యి పని నిలబడిపోయింది. అది దాని గురించి మీకు పడమటి దిక్కు ఇంటికంటే కూడా ఉత్తరం దిక్కు ఎలా కడుతున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళే మార్గం చూడండి. తొందరగా కంప్లీట్ కావాలంటే అక్కడ ఏం చేస్తుంటారంటే కట్టే ఇంటి ఈశాన్య మూల ఏవైనా బరువులు వేస్తూ ఉంటారు. అటువంటి బరువులు ఏమన్నా ఉంటే తొలగించండి. ఇటుకలు కానీ లేదా మెటీరియల్ కానీ ఏదైనా వేస్తూ ఉంటారో అది తొలగిస్తేనే ఆ కన్స్ట్రక్షన్ సునాయాసంగా జరుగుతుంది. ఇంకా ఆ కన్స్ట్రక్షన్ ఎటువంటి లోపాలు కాకుండా కట్టుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లయితే ఒకసారి ఆలోచన చేయండి. తద్వారా ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో కూడా ఉంటుంది. అంటే ఏదైనా ఉంటే ఆలోచన చేయండి. అలాగే సుదర్శన్ గారు, మనం రత్నాల గురించి మాట్లాడుకుంటే కనుక ప్రధానంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రత్నాన్ని ధరించండి మీకు కలిసి వస్తుంది అని చెప్తూ ఉంటారు. డైమండ్ కావచ్చు, ముత్యం కావచ్చు, కెంపు కావచ్చు, పగడం కావచ్చు. సో ఏంటంటే ఏ రత్నం ధరిస్తే వాళ్ళకి సెట్ అవుతుంది, సూటబుల్గా ఉంటుంది, వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాయి అనేది మనకి ఎగ్జాక్ట్గా ఎలా తెలుస్తుంది? ఇక్కడండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ దశ నడుస్తుంది, ఈ రత్నం వేసుకోండి. మమ్మల్ని మనం సంప్రదించిన వాళ్ళు ఒక ఆయన వచ్చేసి పాపం ఇప్పుడు దశ, ఇప్పుడు మన నిన్న జరిగినట్టే మొన్న కూడా అదే విషయం. ఈ దశ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆయనకు. ఏది రాహుదశ స్టార్ట్ అయింది. రాహుదశ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2000 దాదాపు 8 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. అంతకుముందు వచ్చేసి కుజదశలో ఉండి కుజు అష్టమంలో ఉండడం వలన, కుజరత్నం ధరించడం వలన అతను ఏమైపోయినాడంటే అతను ఆస్తి ఎంతో ఇంత ఉన్నాడు మొత్తం పోగొట్టుకున్నాడు. మళ్ళా మొదలుపెట్టినాడు ప్రయాణం. అంటే అంతకుముందు ఆ కుజుడు చంద్రుడు అయితే ఇంకా బాగా వెలిగినాడు. తర్వాత రాహు అనేది సపోర్ట్ చేస్తుంది. ఎవరో చెప్పినారని నమ్మకంగా చెప్పేవాళ్ళు కూడా కావాలండి. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే పలానా ఏదో రత్నం చెప్పింటాడు, లేదా ఆయనే అమ్మింటాడు, కొనుక్కుంటాడు, వేసుకున్న తర్వాత నాకేదో ఇబ్బందులు ఉన్నాయంటే ఈయన ఏం చెప్తాడంటే సరే ఇది ఇబ్బందులు ఉన్నాయా పక్కన పెట్టేసని చెప్తారు. అంత సునాయాసంగా చెప్పాల్సిన విషయం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా సరే మేము ఒక నివారణోపాయం మీకు ఇచ్చినామంటే దాని మీద కాన్ఫిడెన్స్ ఫస్ట్ మాకు ఉండాలి, తర్వాత మీకు కలిగించాలి. ఎందువలన ఇది ఏదైతే జరిగిన సంఘటన ఉన్నాయో అందుకే మన ప్రేక్షకులు కూడా మేము ఏది ఎట్లా సార్ మా పరిస్థితి ఏంటంటే అంత తేలిక మనం జాతక విశ్లేషణ చేయలేం. తర్వాత ఈ వాస్తులు అంటే పలానా చోట ద్వారం ఉంది లేదా ఇది తప్ప గొప్ప అంటేనా ఇప్పుడు మన ప్రేక్షకుడు అయినట్టు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, ఉత్తర ద్వారం లేదంటే ఉత్తర ద్వారం పెట్టుకోండి అని చెప్పొచ్చు, సింపుల్ పాయింట్. ఇంకా పరిపూర్ణంగా ఫలితాలు కావాలంటే అక్కడ మిగతా దోషాలు లేకుండా కూడా పరిశీలన చేయాలి. పరిశీలన చేయడం సాధ్యమవుతుందా మనకు లైవ్లో కాదు. కాబట్టి ఇట్లాగే ఈ రక్తదాన విషయంలో కూడా ఆయనకు పాపం అది మీరు రాహు వేసుకోండి సరిపోతుంది, బ్రహ్మాండంగా ఉంటుందంటేనా వెంటనే రాహు వేసుకున్నాడు. ఆ రోజు రాత్రికి అతనికి వచ్చేసి ఆల్రెడీ కాంట్రాక్ట్ వస్తాయని చేసేది వెంటనే కాంట్రాక్ట్ వరకు కూడా కుదిరిపోయింది. అంటే ఇన్నాళ్ళు ఏం చేసి సంశయంలో ఉన్నాడు, ఆ వర్క్ చేయాలన్నా వద్దా, ఆ డబ్బులు వస్తాయి, ఇంకా ఆల్రెడీ ఇబ్బంది పడి ఉన్నాడు, ఇంకా ఇబ్బంది పడతాం. కాబట్టి ఇటువంటి కొన్ని మిరాకిల్గా జరిగేటివి కూడా ఉంటాయి. ఎందుకంటే మేము ఊరికి చెప్పడం కాదు, జరిగిన వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకి తెలుసు. అట్లా ఏదైనా సరే రక్తదాన విషయంలో చాలా జాగ్రత్త ధరించాలి. లేదా ధరించకపోతేనా అట్లా ఎట్లా అంటే అట్లా ధరిస్తే ఏమవుతుందంటే మీకు మైన్యూట్గా తెలుసుకోవచ్చు. కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, తలనొప్పి రావడము,
తిమ్మిర్లు ఎక్కడము, తర్వాత వచ్చేసి అనీజీగా శరీరం, అంటే మీ శరీరం మిమ్మల్ని ఒప్పుకోవడంలే. ఇప్పుడు మిమ్మల్ని రక్షించేది ఎవరు? ఆత్మను రక్షించే శరీరమే. కానీ శరీరానికి కూడా ఆత్మ రక్షిస్తూ ఉన్నారు కదా. అట్లా మీ బుద్ధి ఆలోచన ఆ విధంగా అనేది అనుసరించినట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా శరీరం బాగుంటుంది, మీరు బాగుంటారు. తద్వారా మీరు చుట్టుపక్కల అందరూ బాగుంటారు, మీ కుటుంబంలో అంతా బాగుంటుంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి, అది మేము చెప్పేది. నెక్స్ట్ పెద్దపాలెం నుంచి వెంకట్రావు గారు లైన్లో ఉన్నారు. వెంకట్రావు గారు నమస్తే అండి. సుదర్శన్ గారితో మీ సమస్య చెప్పండి. హలో, చెప్పండి. అంతా మనం వేస్తే పైన వ్యవసాయం చేస్తాను. పొలం వేస్తే పండినట్టు చెప్పండి, చేతికి రాకుండా పోతుందండి. పంట చేతికి రాకుండా పోతుంది, అంతేనా అండి? పొలం పండినట్టే పండుతుంది, చేతికి రాకుండా పోతుంది. మంచిదండి. మీరు ఉండే సొంత ఇండ్లా అండి, అద్దె ఇండ్లా? మాది సొంత ఇల్లేనండి. రోడ్డు కూరిపోయి ఉండదండి. తూర్పు ఫేసింగ్ ఇల్లు ఉంటుంది. ప్లేస్ మనం రోడ్డు మీద పెడుతుంది. ఆ ఇంటికి కాంపౌండ్ ఉందా అండి? దక్షిణం రోడ్డు ఉందండి, ఉత్తరం ప్లేస్ ఉందండి. దక్షిణం రోడ్డు ఉంది, తూర్పు రోడ్డు ఉంది, ఉత్తరం కూడా రోడ్డు ఉందా? ఉత్తరం రోడ్డు ఉంది, దక్షిణం రోడ్డు ఉంది. మన ఇంటికి తూర్పు మనకు 3 అడుగులు గొంతు కూడా ఉందండి. తూర్పు 3 అడుగులు ఊరికి రస్తా మాదిరి ఉంది, అంతేనా? ఓకే. తూర్పు 3 అడుగులు రస్తా ఉంది, అంతే కదా? ఇంటికి ఉత్తరం మనం టైట్ ఇంటి నుంచి రోడ్డు మీద దిగుతుంది తూర్పు. సరే అండి, సరే చెప్తాను చూడండి. ఇక్కడ ఏదైనా సరే అక్కడ వచ్చేసి వాస్తుబద్ధంగా, అంటే పొలంలో కానీ లేదా మీ ఇంట్లో కానీ ఈశాన్య దోషం ఉండడం వల్ల, అంటే పొలానికి కూడా ఈశాన్యం లేకపోయినా కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోండి. తర్వాత ఇంటిలో కూడా ఈశాన్యములు ఎటువంటి బరువులు లేకుండా నెంబర్ 1 చూసుకోండి. ఎందుకంటే అది వృద్ధి వైపు నడిపించే స్థానం కాబట్టి బరువులు పెట్టుకోవడం వల్ల, తర్వాత వచ్చేసి ఇటువంటి ఏమైనా చేసుకోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. అట్లా లేకుండా కొంచెం అక్కడ చుట్టుపక్కల మీ కాంపౌండ్లో కూడా ఈశాన్య మూల అనేది బరువులు లేకుండా చూసుకుని తద్వారా నివారణ పని జరుగుతుంది. ఇంకా పూర్తిగా ఫలితాలు పొందాలంటే అన్న ఒకసారి పరిశీలన చేయాల్సి ఉంటుంది. అది ఏదైనా ఉంటే అవకాశం ఉంటే చేయించుకోండి. నెక్స్ట్ గుంటూరు నుండి సాయికృష్ణ గారు లైన్లో ఉన్నారు. సాయికృష్ణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సుదర్శన్ గారితో మీ సమస్య చెప్పండి. ఓకే మేడం. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అండి సాయికృష్ణ గారు, చెప్పండి. గురుగారు, వారి తూర్పు దర్వాజీ పైన ఏసీ బాక్స్ ఒకటి బిగించారు మేము గురుగారు. దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా మేము గురుగారు? అది పూర్తి ఈశాన్య మూలకి ఏమైనా ఉందా? ఈశాన్య మూలకు ఏసీ బాక్స్, కరెంట్ బాక్స్ అవి బిగించామండి. ఆనుకొని లేదు కదా, ఈశాన్య మూలకు అడుగన్న గ్యాప్ ఉందా? ఒక అడుగు గ్యాప్ ఉంది. అడుగు గ్యాప్ ఉంటే ఇబ్బంది ఏం లేదు. పూర్తి ఈశాన్య మూలకు అంటుకొని ఉండకూడదండి. తూర్పు దర్వాజీ పైన ఏసీ అది బిగించాము. ఉన్నా ఏం పర్వాలేదు, ఎందుకంటే తూర్పు నుంచి వెంటిలేషన్ అనేది ఇంట్లోకి రావడం మంచిదే, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మిగతా దక్షిణంలో పడమరలో అయితే అసలు పెట్టినాం. ఏసీ బాక్సులు ఎట్లా మంచి ప్రశ్న అన్నారు. ఇప్పుడు ఆక్సిజనే కాబట్టి ప్రెషర్ కూడా తెలియజేయడం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దక్షిణం గోడలకు కానీ, అంటే అక్కడ ఏంటంటే సహజంగా మన దక్షిణం గోడలకు తర్వాత పడమర గోడలకు వార్డ్రోబ్స్ అనేవి ఇస్తాం. కాబట్టి అక్కడ ఇవి పెట్టడానికి కూడా అవకాశం సహజంగా ఉండదు. కానీ కొంతమంది దక్షిణంలో ఇవి పెట్టుకోవడం వల్ల ఆ యొక్క ఇంకోటి ఏంటంటే ఏసీ యొక్క గాలి కూడా డైరెక్ట్ నెత్తి మీద పడకూడదని మన వాళ్ళు చెప్తా ఉంటారు సైంటిస్టులు. అటువంటివి కూడా మీరు ఆలోచన చేయండి. దక్షిణం గోడకు పడమర గోడలకు వచ్చేసి ఏసీ ఫిట్నెస్ అనేది అంత యోగ్యం కాదండి. ఉత్తరం గోడ తూర్పు గోడలు పెట్టుకోవచ్చు, అది కూడా పూర్తి ఈశాన్యం మూల కాకుండా పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది, అది ఆలోచన చేయండి. అలాగే సుదర్శన్ గారు, ప్రధానంగా బీరువా గురించి మాట్లాడితే మనం ధనం దాచుకునే ప్లేస్ కాబట్టి సో బీరువా అనేది ఎక్కడ పెడితే మంచిది? అలాగే బీరువా మీద కొంతమంది వస్తువులు పెట్టేస్తూ ఉంటారు, ఖాళీ అట్టపెట్టెలు అలాంటి, వీటి వల్ల ఏమైనా దుష్ఫలితాలు ఉంటాయా? ఎటువంటి ఇబ్బంది లేదండి. బీరువా మీద ఎంత బరువైనా పెట్టుకోవచ్చు. చాలామంది చెప్పేదంటే బీరువాలో డబ్బు పెడతారు, డబ్బు మీద మీరు ధనం పెడితే పోతారని చెప్తారు. మనం పెట్టించేదే బీరువా నైరుతి మూల. ఇవి ఎక్కడ వర్తిస్తాయి? ఉత్తరంలోనో ఈశాన్యంలోనో పెడితేనో వాయువులోనో ఉత్తర వాయువులో పెట్టినప్పుడు ఇవి వర్తిస్తాయి. ఎందుకంటే ముందుగానే బరువు పెట్టడం తప్పు, దానిపైన ఇంకా బరువు పెట్టడం ఇంకా తప్పు అవుతుంది. కాబట్టి మనం ఎలాగో ఉత్తరంలో తూర్పులో కానీ ఈశాన్యంలో కానీ ఉత్తర వాయువు దక్షిణాగ్నం కానీ ఆ బీరువాలు అనేది మనం ఇవ్వము, పెట్టనివ్వము కూడా. దాని ద్వారా నైరుతి మూల ఎట్లా పెట్టిస్తాం కాబట్టి దానిపైన ఎంత బరువైన పెట్టి బరువు వేసే కొద్దీ మీకు మంచిగా జరుగుతుంది. చెడుపైతే ఎట్టి పరిస్థితులు జరగదు. ఇది కొందరికి ఉండే సంశయము, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇది చాలా బాగా ఎట్టి పరిస్థితులు. కానీ మన వాళ్ళు మిగతా వాళ్ళు చెప్తా ఉన్నట్లు మీరు ఉత్తరంలో కానీ ఉత్తరం ధనస్థానం అని అక్కడ బీరువా అనేది పెట్టకూడదు. డబ్బుల కోసం కావాలంటే ఒక ఏదైనా ప్యాకెట్ అట్లాంటి పెట్టుకొని డైలీ ట్రాన్సాక్షన్ ఏదైనా చేసుకొని కానీ ఒక మేక అట్లాంటి పెట్టుకొని, అంతేగాని బరువుల విషయంలో చూసుకోవాలి కాబట్టి అట్లా ఉండకూడదు. నైరుతి మూల మాత్రమే బీరువా ఉండదు, తూర్పు కానీ ఉత్తరం కానీ ఉండొచ్చు. ఉత్తరం వైపే చూస్తూ ఉండాలి. అంటే బీరువా కుబేరుని చూస్తూ ఉండాలి. కుబేరు వచ్చి అక్కడ డబ్బులు పెట్టడానికి అవకాశం ఉండాలి. కానీ ఆ కుబేరుని తీసుకొని బరువు పెట్టేస్తే ఏమవుతుంది? అది మన మీద బరువు అవుతుంది, ఇబ్బంది కాకుండా చూసుకోండి. అలాగే బెడ్రూమ్లో దేవుడి ఫోటోలు ఉండొచ్చు. అంటే కొంతమంది పొద్దున్న లేవటంగానే దేవుడి ఫోటోలు చూడాలి అని చెప్పి వాళ్ళకి సెంటిమెంట్లా ఉంటుంది. సో అలా పెట్టుకోవచ్చు అంటారా? చాలామంది చేస్తున్నారంటే దైవము దర్శనము పుణ్యప్రదము. మామూలుగా అయితే పూజ గదిలోనే దైవ ఆరాధన జరుగుతూ ఉండాలి. అధికంగా ఫోటోలు కూడా మనం ఉండకూడదని చెప్తున్నాము. ఎందుకంటే అవి మెయింటెనెన్స్కే వీళ్ళ టైం అంతా పోతుంది. ఇంకా వీళ్ళ వృద్ధి వైపు ఎప్పుడు వెళ్ళాలి. కాబట్టి ఏదో ఒక దైవాన్ని మీరు ఆరాధించుకున్నప్పటికీ కూడా కులమతాలకు అతీతంగా కూడా
ఒకటే దైవాన్ని ఆరాధించమని ఏకో దైవరూప అని మన వాళ్ళు చెప్తానే ఉంటారు. పురాతనంలో చెప్పింది అదే. ఏ రూపంలో దర్శించుకున్నా కూడా ఒకటే దైవాన్ని మీరు దర్శించుకుంటూ ఉంటారు. కాబట్టి ఒకవేళ సెంటిమెంట్గా పొద్దున్న లేస్తామే ఆ దైవాన్ని చూడ ఆలోచన ఉన్నట్లయితే తూర్పు గోడలు ఉత్తరం గోడలు కానీ ముఖ్యంగా తూర్పుకే ఆ యొక్క దైవ ప్రతిమ అనేది పెట్టుకుంటే అది ఒకటి మీ ఇష్ట దైవం. పొద్దున్నే పలానా దైవాన్ని మేము చూడాలనుకున్నప్పుడు పెట్టుకోండి, తప్పేం లేదు, ఇబ్బంది ఏం లేదు. బెడ్రూమ్లో పటాలు ఉన్నంత మాత్రం నష్టం కలిగిస్తాను కూడా మేము చెప్పమండి. ఎందుకంటే అది మీకు ఫస్ట్ మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. మనోధైర్యం ఎప్పుడైతే మనిషికి కలుగుతుందో తద్వారా మిగతా పనుల్లో కూడా జయం కలుగుతూ ఉంటుంది. ఇటువంటి మోసాలకు పాల్పడే వాళ్ళకు పడకుండా ఉంటారు. తద్వారా మంచి ఉపాయం దొరికి నివారణోపాయం దొరికి దైవం కూడా అనుకూలిస్తుంది. కాబట్టి తద్వారా ప్రకృతి కాలం కూడా అనుకూలిస్తుంది. తద్వారా అన్ని చేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటారు. అలాగే సుదర్శన్ గారు, ఇప్పుడు మనం ఇంట్లో చూస్తూ ఉంటాం కాబట్టి విగ్రహాలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు. అంటే చిత్రపటాలు కాకుండా విగ్రహాలు కొంటూ ఉంటారు. విగ్రహాలు అనేవి ఫర్ సపోజ్ గణపతి కావచ్చు, లేదంటే రెండు విగ్రహాలు ఇంట్లో ఉండొచ్చా? మట్టి విగ్రహాలు కావచ్చు, ఏదైనా. సహజంగా ఇళ్లలో విగ్రహాన్ని అంత యోగ్యమైనది కాదండి. ఎందుకంటే నిత్య పూజ, ధూపదీప నైవేద్యాలు చేస్తూ ఉండాలి. అంత మటుకు ఓపిక మన వాళ్ళకు ఉందా? లేదు. ఉన్నప్పుడైతే చేసుకోవచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో చేయరు. మనం ఇదివరకే చెప్పుకున్నట్లు ఏదైనా సరే దైవారాధన చేస్తూ ఉన్నప్పుడు మీకు ఆ యొక్క ఉపయోగమే కలిగే దైవారాధన చేయాలి. అది ఏ రూపమైనా సరే. ఇప్పుడు సపోజ్ కొంతమందికి లాయర్ వల్ల మేలు జరుగుతుంది, కొంతమందికి పోలీసు వాళ్ళ వల్ల మేలు జరుగుతుంది. అందరి వల్ల మేలు జరగదు కదా. అట్లా ఏదైనా ఒక సమస్య జరిగినప్పుడు నేను చెప్తున్నా, అట్లా మీకు ఉపయోగపడే విధంగా ఏదైనా సరే చిత్రపటాలే ప్రాధాన్యత ఇవ్వండి. దీపారాధన అనేది ముఖ్యము, పొద్దున్నే చేసుకోవాలి. అది మీరు అవకాశం ఉంటే చేసుకునే దానికి విగ్రహాలు లేకుండా ఉంటేనే మంచిదని మా ఆలోచన. ఓకే, సుదర్శన్ గారు మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులకి చాలా విషయాలు తెలియజేసినందుకు నమస్తే అండి. సో చూసారు కదండి, ఇది వాటి సుదర్శన వీక్షణ కార్యక్రమం. ఎవరైతే కాల్ కలగలేదో వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సుదర్శన్ గారితో పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి, సంప్రదించండి. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్లో తెలుసుకోవచ్చు. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు. శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311.